ఛానలుకి స్వాగతం. కుంభరాశి స్త్రీలకు 2026వ సంవత్సరంలో జరగబోయేది ఇదే. అయితే 2026వ సంవత్సరంలో కుంభరాశి స్త్రీలకు ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి, ఎటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులను వారు అనుభవించబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2026వ సంవత్సరం అనేది కుంభరాశి స్త్రీలకు ముఖ్యమైన పరిణామాలు, ఫలితాలు, అదృష్టం మరియు జాగ్రత్తలను సూచించే సంవత్సరం. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మార్పుల సంవత్సరం అనే చెప్పుకోవాలి. గత సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, అనుమానాలు, సంబంధాల ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం మీరు మీ యొక్క అసలైన శక్తిని గుర్తించే సమయం. నాకు నేను ఏం చేయగలను అని మీరు నిరూపించుకునే సంవత్సరం ఇది. జ్యోతిష్యపరంగా చూస్తే శని మీ రాశికి అనుకూలంగా ప్రయాణిస్తూ ఉండగా, గురుగ్రహం కూడా మీ ఆర్థిక మరియు కుటుంబ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. కాని కొంతకాలం మంగళుడు, రాహువు యొక్క కలయిక వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా నష్టాలు వస్తాయి. కాబట్టి ఓర్పు, సహనం అనేది ఈ సంవత్సరంలో మీకు చాలా అవసరం. ఇక జనవరి నుండి మార్చి సమయం చూస్తే కొత్త ప్రారంభాల సమయం. ఈ సంవత్సరం ప్రారంభం నుండే మీలో ఒక స్పష్టత, దృఢత, ధైర్యం పెరుగుతుంది. జనవరిలో మీరు ఒక కొత్త పనిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా విద్యలో కొత్త దశ కూడా కావచ్చు. ఇక కుటుంబ విషయాలు గమనిస్తే ఇంటి పెద్దలతో అభిప్రాయ భేదాలు ఉన్నా మీరు సరైన విధంగా మాట్లాడితే వారు మీ పక్షాన నిలుస్తారు. జనవరి చివరి వారంలో ఒక శుభ సమాచారం వస్తుంది. అది వివాహం, సంతానం లేదా కొత్త ఇంటికి సంబంధించింది ఉంటుంది. ఇక ప్రేమ సంబంధాలు చూస్తే ఫిబ్రవరి నెలలో పాత ప్రేమ మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి పట్ల నమ్మకం చూపే ముందు మరొకసారి ఆలోచించండి. మార్చి నెలలో మీరు ప్రేమలో నిర్ణయాత్మక దశలోకి వెళ్తారు. ఇక ఆరోగ్య విషయాలు గమనిస్తే తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ధ్యానం, సంగీతం, మౌనం ఈ మూడు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఏప్రిల్ నుండి జూన్ వరకు ఫలితాలు గమనిస్తే ఏప్రిల్ నుండి కుంభరాశి స్త్రీలకు డబ్బు, స్థానం, గుర్తింపు పెరిగే సమయం. ఈ కాలంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు వస్తాయి. కొంతమందికి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు మీ ముందుకు వస్తారు. ఇక మే నెల మధ్య నుండి డబ్బు సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు మొదలవుతాయి. కాని జూన్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా బంధువుల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో భర్తతో కాని లేదా తల్లిదండ్రులతో కాని చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు. మాటల్లో కఠినత్వాన్ని తగ్గించుకుంటే సంబంధాలు మళ్లీ చక్కబడతాయి. ఇక ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో ఒక ముఖ్యమైన ప్రయాణం ఉంటుంది. అది ఉద్యోగానికి లేదా ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిందై ఉంటుంది. ఈ ప్రయాణం మీకు మనశ్శాంతిని, కొత్త ఆలోచనలను ఇస్తుంది. ఇక జూలై నుండి సెప్టెంబర్ వరకు ఫలితాలు చూస్తే కనుక జూలై నెలలో మీలో కొత్త శక్తి పుడుతుంది. మీరు చాలా విషయాలను వదిలిపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. ఇది భావోద్వేగపరంగా చాలా పక్వమైన దశ. ఇక మీరు ఒంటరిగా ఉన్న కుంభరాశి స్త్రీ అయితే కనుక ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మీరు ఇప్పటికీ ప్రేమలో ఉన్నట్లయితే ఈ కాలంలో సంబంధం వివాహ దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక సంతానం ఉన్న స్త్రీలకు పిల్లల విద్యలో మంచి ఫలితాలు వస్తాయి. మాతృస్థానమైన చంద్రుడు మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. ఇక జూలై నెల చివరిలో కొంత అలసట ఉంటుంది. సెప్టెంబర్లో వ్యాయామం మొదలు పెడితే అది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఇక అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఫలితాలు గమనిస్తే కనుక ఈ 3 నెలలు మీకు కార్మిక ఫలితాల సమయం. గత సంవత్సరాల్లో మీరు చేసిన కృషి, మంచితనం ఇప్పుడు మీకు ఫలితాన్నిస్తుంది. మీ పేరు, గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అక్టోబర్లో ఉన్నతాధికారులు మీ పనిని గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు వస్తాయి. కాని మీరు వాటిని చక్కగా నిర్వర్తిస్తారు. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు విజయవంతమవుతాయి. రుణాలు తీసుకోవాలి అనుకుంటే నవంబర్ 2వ వారం తర్వాత తీసుకోవటం మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే డిసెంబర్లో ఇంట్లో శుభకార్యం ఉంటుంది. తల్లి లేదా పెద్దమ్మ చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ సంవత్సరం చివరి భాగంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. తీర్థయాత్ర, ధ్యానం, పూజలు ఎక్కువగా చేయాలనే మనసు కలుగుతుంది. ఇవి మీ జీవితానికి నిర్మలతను, ప్రశాంతతను, ఆత్మబలాన్ని ఇస్తాయి. ఇక 2026లో కుంభరాశి స్త్రీలకు డబ్బు విషయంలో సగటు కంటే ఎక్కువ అదృష్టం ఉంటుంది. మీ కృషి, సమర్థత వల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాని ఖర్చులు కూడా పెరుగుతాయి.
జనవరి నుండి మార్చి మధ్య డబ్బు రాక తక్కువగా ఉన్నా ఏప్రిల్ తర్వాత బలమైన స్థిరత్వం వస్తుంది. ఆస్తి, భూమి, గృహం కొనుగోలు చేసే అవకాశముంది. కాని పెట్టుబడులు చెయ్యాలి అంటే గురువారం రోజు శుభ నక్షత్రంలో చెయ్యాలి. ఇక ఈ సంవత్సరం ప్రేమ విషయాల్లో పరిణతి, నిజమైన భావాలు కనిపిస్తాయి. పాత ప్రేమలు తిరిగి రావచ్చు. కొత్త సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. అవివాహిత స్త్రీలకు ఇది వివాహయోగం కలిగిన సంవత్సరం. ముఖ్యంగా ఏప్రిల్, జూలై, నవంబర్ నెలలు శుభమాసాలు. ఇప్పటికే వివాహితులైన వారికి భర్తతో చిన్న చిన్న తగాదాలు ఉన్నా వాటి తర్వాత బంధం మరింతగా బలపడుతుంది. ఇక ఆరోగ్య విషయాన్ని గమనిస్తే మీ మానసిక స్థితి మొత్తం శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించటం, సరైన నిద్ర, వ్యాయామం చాలా అవసరం. ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు, మోకాళ్లు, కండరాల సమస్య వచ్చే అవకాశముంది. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు ఇటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక 2026లో మీ యొక్క ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. మీరు చాలా విషయాలను విడిచిపెట్టి సంయమనం, శాంతి, ఆత్మజ్ఞానం వైపు మొగ్గుతారు. శనిదేవుడి యొక్క కటాక్షం వల్ల మీరు కష్టానికి భయపడకుండా ఎదుర్కొనే శక్తిని పొందుకుంటారు. సాయంత్రం సమయంలో ఓం నమశివాయ అని కాని లేదా ఓం హం హనుమతే నమః అని జపం చేయటం ద్వారా మీ ఆత్మబలం మరింతగా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరంలో కుంభరాశికి చెందిన స్త్రీలు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి. రహస్య విషయాలు ఇతరులతో పంచుకోకండి. మంగళవారం రోజున రుణాలు, పెద్ద ఖర్చులు చేయకండి. పాత స్నేహితుల మీద అనుమానం పెంచుకోవద్దు. నమ్మకం ఉంచండి. స్వీయ గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఇక మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలకి ఉద్యోగ విషయంలో ప్రగతి, గుర్తింపు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే సంవత్సరం మొదట్లో మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం చివరికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అలాగే ప్రేమ, వివాహ సంబంధాల గురించి చూస్తే బలమైన అనుబంధాలు ఏర్పడతాయి. వివాహ యోగం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే తక్కువ ఒత్తిడి, సరైన ఆహారం మీకు ఈ సంవత్సరంలో చాలా అవసరం. కుటుంబ పరంగా చూస్తే శాంతి లభిస్తుంది. పిల్లల యొక్క విజయాల కారణంగా మీరు గర్వపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా కుంభరాశి స్త్రీలు జీవితంలో కొత్త పూటను ఈ సంవత్సరంలో తెరవబోతున్నారు. ఇది కేవలం మీకు అదృష్ట సంవత్సరం కాదు. ఇది మార్పు, పునరుద్ధరణ, ఎదుగుదల యొక్క సంవత్సరం. మీరు గతంలో కన్నీళ్లు కార్చిన చోటే ఇప్పుడు సంతోషపు పువ్వులు వికసిస్తాయి. మీ కృషి, మీ నమ్మకం, మీ ధైర్యం ఇవే ఈ సంవత్సరం మీ యొక్క అదృష్ట తాళాలు. కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం సింహాసనంపై కూర్చోబోతున్నారనే చెప్పుకోవాలి. చూశారు కదండి, 2026వ సంవత్సరంలో కుంభరాశి స్త్రీలకు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారం, కుటుంబ సంబంధాలు తదితర అంశాలు కుంభరాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆరోగ్య స్థితి, వివాహ స్థితి ఎలా ఉండబోతుంది అనే పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.